చెప్పరా అదే అవునవును రేపు ఆగస్టు 15 అవును. అయితే స్కూల్కి రావాలా అందరూ కలుస్తామా? లేదా నేను ఇది డబుల్ స్మార్ట్ శంకర్ వచ్చింది కదా థియేటర్ అదే రేపు రిలీజ్ అన్నారు కదా. సో టికెట్ బుక్ చేసుకుని ఓపెన్ అయినాయి ఫోన్లో. అందుకే నేను ఇక టికెట్ బుక్ చేసుకున్నాను కొన్ని పోతా మార్నింగ్ షో 11-11:30 అట్టు ఉంటుంది. అందుకే బుక్ చేసుకున్నాను. నేను రాలేను స్కూల్ దగ్గరికి. సరే మీరు పోనీ నేను రాలేను. సరే సరే మనీ మాట్లాడతారు మా అమ్మ వచ్చేది మనం అబ్బా అడుస్తూనే ఉన్నా. వేరే ఏమన్నారా పెట్రోల్ లేవు బాత్రూమ్ లేవు ఎక్కడున్నావురా రే ఈ బాత్రూమ్ ఏమన్నారా ఓ ఇక్కడ సోఫాలో కూర్చొని ఫోన్ మాట్లాడా రై ఏటమ్మా ఏంటి ఇది అదే పోయి టిఫిన్ చెప్పు. టిఫిన్ తేవాలా? టిఫిన్ ఎందుకు తిన్నాం అయిపోద్ది. సర్లే అవును రేపు లేపు నా పొద్దున లేపు మర్చిపోకు. ఎందుకంటే నేను పొద్దునే పోవాలి 11:45 ఉంది. అందుకే పొద్దున 9 అప్పుడు పోవాలి లేపు ఓకేనా మర్చిపోకు. సర్లే మా టీ పని చేస్తాలే ఎప్పుడు వస్తుంటా టీ పని చేయి అంటే ఫోన్ మాట్లాడు. అదే పోయి టిఫిన్ చెప్పు. నువ్వు సినిమా బాగుంటావు సినిమా పోతా ఉంటావు రేపు. అదే సినిమా పోతా ఉంటావు రేపు లేపుతారే బుక్ చేసుకున్నాడు టికెట్ చేసుకున్నాను ఒక్కడే పోయింది. మీ ఫ్రెండ్స్ అనుకున్నా కదరా లేదా? సరే సరే పాప సరే మాట కూడా వచ్చి తిని అనుకోని లేపుతా పొద్దునే ఎవరా సినిమా ఎప్పుడు టీవీ ఎప్పుడు మరి నమ్మినా అసలు ఒక్కరోజు వీడు పోయి అమ్మంతో చేద్దాం తరించా తప్పదు. అమ్మా తినేసిన రాత్రి పోతుంది చూద్దాం టైం. అమ్మో ఈ తేనె సరే 9 అయింది. ఇంకా బుక్ చేసుకున్నా కదా టికెట్ బుక్ చేసుకున్నా ఓకే అని ఇంకా మనం టేస్ట్ తొందర పనుకొని రేపు లేసి టిఫిన్ తెచ్చి మన రేపు టిఫిన్ తేవాలా. మా అమ్మకి బాగాలేదు సో టిఫిన్ తేవాలా. సో ఇక పనుకున్నా. అల్లారం పెట్టుకున్నా మర్చిపోయినా అల్లారం పెట్టుకున్నా ఇంకా అల్లారం పెట్టుకున్నా. అదే మా అమ్మ లేపుతా ఇద్దరు అత్తేలే సరే అమ్మనుకుంటా. Later that day. ఏట్రా శబ్దం ఏటా మారుతున్నావు ఇది టైం అయిందా? అవును కదరా అరే లేట్ అల్లారం పెట్టుకున్నాను కదా మర్చిపోయినా అల్లారం పని చేయాలి బంద్ చేస్తా. అమ్మా సరే అయితే వీడియో ఇద్దామా? సరే వీడియో ఇద్దాం. సో హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మనోజ్ భాయ్ అదే సారీ ఐఫోన్ ఇమోజీ వ్లాగ్స్. సో మనోజ్ భాయ్ గేమర్ ఛానల్లో వీడియోస్ ఆడితే నా 2 months అవుతుంది. సో చాలా అంటే చాలా కొంచెం బిజీ వర్క్ ఉంటున్నా. ఏదో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నేనే కదా చిన్న కొడుకుని రెస్పాన్సిబిలిటీస్ నేనే చూసుకోవాలి. అందుకే కష్టం ఇంకా నేను చేయలేకపోతాను. చేస్తా నెక్స్ట్ మంత్ ఈ మంత్ నేను వీడియో చేస్తాను కానీ ఎడిట్ మొత్తం నెక్స్ట్ మంత్ అట్లా వస్తుంది. వీడియోస్ అప్లోడ్ మొత్తం నెక్స్ట్ మంత్ చేస్తాను. సో ఈ ఛానల్లో రెండు వచ్చినాయి కదా చూడండి. ఒకటి ఇది రీజ్ పోయినా కదా మురారి, ఇంకోటి ఇప్పుడు ఇది చూసుంటారు డబుల్ స్మార్ట్ తమిళ చూసుంటారు. సో ఎట్టుందో ఏమో చెప్పలేం అందుకే పోయి చూద్దాం. సో మార్నింగ్ షో టికెట్ బుక్ చేసుకుని ఇక పోదాం. ఇంకా నేను టిఫిన్ చేసి ఇక తినేసి పోదాం. ఓకే లెట్స్ గో టు టిఫిన్ సెంటర్. సో గైస్ డైరెక్ట్గా వచ్చేసిన చూసినారా ఎంత ఫేమస్ తింటారా ఆయన చూడు ఎట్లా తింటున్నారు బాగా ఫేమస్. ఆయనకి దోశ అంటే ఇష్టం. దోశ బాగా తింటున్నారు చూడండి. నీకు కేకేఎస్ బేకరీ ఎదురుగా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఆంటీ ఉంటుంది చూడండి. చిన్న హోటల్ ఇక్కడ టిఫిన్ ఇడ్లీ అన్ని ఉంటుంది. ఇక్కడ వాటర్ క్యాన్ ఉంటుంది చూడండి. దోశ చూడండి బాబా టేస్ట్ పడతా చూడండి. చట్నీ మొత్తం నాకుతున్నారు చూడండి అటు ఉంటుంది. సో లొకేషన్ కింద పెడతాను చూడండి డిస్క్రిప్షన్లో పెడతాను లొకేషన్. ఇంటికి వచ్చేసిన తీసుకుని పార్సిల్ డైరెక్ట్గా ఇంకా తిన్నాక వీడియో
చేసాం ఓకేనా. సో ఇంకా లొకేషన్ పెడతా కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఓకేనా. రోడ్ మిస్ బరోటా చట్నీ బాగుంటుంది చూడండి ఆడ, ఇడ్లీ చట్నీ బరోటాది తిని చూడండి, ట్రై చేయండి రోడ్ మిస్ ఓకేనా. లొకేషన్ కింద పెడతా డిస్క్రిప్షన్లో, అలాగే మీకు కామెంట్లో పెడతా చూడండి లొకేషను. సో డోంట్ మిస్ ఇట్. సో లెట్స్ A గెట్ టు few ద moments later. హౌస్. చూసినా గైస్, సో టిఫిన్ తెచ్చాను, తినేసిన. ఇంకా చాలా టైం ఉంది, 9:30 అయింది. 11:30 కదా మనకి సినిమా. సో 9:30 అయింది, ఇక తొందరగా పోదాం. తినేసిన టిఫిన్, ఇక పోయి సినిమా చూడాలి. ఎట్లున్నా మార్నింగ్ షో ఉంది 8 o'clock, కానీ పోలే కాదు, ఎందుకంటే తెలుసుగా నాకు లాంగ్ డిస్టెన్స్, మాకు కార్ లేదు, బైక్ లేదు, మిడిల్ క్లాస్. అందుకే యూట్యూబ్లో ఇది చేసుకుంటా వీడియోస్ చేద్దాం. సరే కాదు, నేను రెడీ అయిపోతా. లెట్స్ గో టు ద థియేటర్. సో గైస్ బయటకు వచ్చి చూడండి, ఏమన్నా ఉంది గైస్, ఎన్ని టైము ఎన్నుంది. నాకు వర్షం అవుతాం రాత్రికి, చూద్దాం. మేము ఎండ ఉంది బాగా, పగుడైతే ఎండ ఉంటుంది, రాత్రి ఏమో వర్షం అవుతుంది. నేను అట్లాగే నిండా కూడా అంతే. సో ఇంకా నేను గేట్ తీసి పోతాను గైస్. సో తొందర పోవాలి, లేట్ అయింది, టైం లేవనికి తొందరగా. సో ఇక మనం చెప్పుడు ఉన్నాయి, సో ఇక వెళ్ళిపోవాలి మనం. సో లిఫ్ట్ కూడా లేదంటుంది, కింద ఉంటుంది. సో కింద ఉంది గైస్. సో లిఫ్ట్ బైక్ వెళ్దాం. సో వచ్చేసింది గైస్. సో అమ్మ ఇంకేద్దాం, టైం లేట్ అయిపోతుంది. సినిమాకి పోవాలి, మన లిఫ్ట్ వేసి పోవాలి. సో సినిమా కొంచెం బాగున్నట్టున్నారు, ఇంకొంతమంది ఏమో బాగాలంటున్నారు ఫ్యాన్స్. సో చూద్దాం 2 అని ఇంకా పోదామని బుక్ చేసుకునే. సో మెల్లగా పోతాను లిఫ్ట్. సో కట్ చేస్తాను గ్యాస్. సో గ్యాస్ కిందకి వచ్చేస్తా ఫైనల్లీ. సో ఇక డోర్ వేసేసి లిఫ్ట్ డోర్ పోవాలి ఇక బయటికి. సో వచ్చేసిన గ్యాస్ బయట, ఏం ఎండ గ్యాస్ బయట. మాకు అర్థమైంది రాత్రి వర్షం అవుతుంది, ఎందుకంటే నేను కూడా పొద్దున ఎండ ఉంది, రాత్రి వర్షం పోయింది ఫుల్గా. నాకు అర్థమవుతుంది ఎట్టుంటారో ఇప్పుడు వచ్చే రాబోయే రోజులు. సో ఇంకా ఇది చూసినారు, ఈ రోడ్డు చేసేందుకు ఈ రోడ్డు ఫార్మర్ రోడ్డు పోతుంది, నెఫెక్స్ మాల్. ఫార్మర్ కాదు అది, నెఫెక్స్ మాల్. అంటే నాకు త్వరగా రాదు, సారీ. సో అట్లా పోతాను, ఈ స్ట్రైట్ పోతే ఆటో స్టాండ్ అవుతుంది. ఆటో స్టాండ్ తెలుసుగా మీ అందరికీ, అన్ని వీడియో చూపిస్తాను. పోయినాక ఇక బాగుంటుంది, చెట్టు బాగుంటాయి. సో వచ్చేసిన గైస్, ఇక ఈ రోడ్డు తర్వాత ఆటో స్టాండ్ పక్కన రోడ్డు పక్కనే. సో ఇటు అవుతా కూడా ఉత్తర పక్క. సో ఇక ఫుల్ ట్రాఫిక్ గైస్, మధ్యాహ్నం అయితే మార్నింగ్ అయితే ఫుల్ ట్రాఫిక్. రోడ్ ఆటది ఈ జీపులో కలిసి రోడ్డు చూస్తున్నారు గైస్. సో తొందర పోదాం. సో చూడండి ఏమండ గైస్, చచ్చిపోతాం. సో వచ్చేస్తున్నాం గైస్. సో నెసెక్స్ మాల్ చూడండి, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫారం మాల్ని నెసెక్స్ మాల్ చేసారు. సో ఇక వచ్చిన ఆటో స్టాండ్ ఇక్కడే ఉంటుంది, తెలుసుకో మీకు. ప్రతి వీడియో నా ఫోన్లో ఉంటుంది. సో నీకు ఆటో చూస్తున్నారు, ఇక్కడే ఆటో స్టాండ్. ఇక నెసెక్స్ మాల్ ఇక్కడే ఆటో స్టాండ్ ఉంటుంది దగ్గర చూడండి. సో ఇంకా ఆటో వెయిటింగ్ కోసం. సో వచ్చేసి గ్యాస్ ఆటో దిగి ఇప్పుడు వచ్చిన ఆటో పోయేది నేను వీడియో తీయలే, ఎందుకంటే కొంచెం అనువాద అంటే కొన్ని సిచ్యువేషన్స్ బట్టి నేను వీడియో తీయలే గ్యాస్. ఆటో అయినా ఎక్కువ కూర్చోబెట్టా మీకు తెలుసుగా, ముందు కూర్చోబెట్టడానికి వీడియో తీయలేకపోయినా, ఫోన్ కూడా జబ్బు ఉంది, ఎందుకే తీయలేకపోయినా. సో ఇది వచ్చేసిన గ్యాస్, రోడ్ ఆటది తెలుసుగా, ఇది స్లీపర్గా దీనికి కూడా. సో చూసిన ఈ రోడ్ ఆటది అవుతారా విశ్వనాథ్ థియేటర్ వేసి ఎక్కడ పక్కనే అవుతారు రోడ్ ఆటది. సో సిటీకి వచ్చేసిన గైస్, చూసిన విశ్వనాథ్ థియేటర్. సో వీళ్ళు కూడా వస్తున్నాను థియేటర్కి. సో పోవడం. సో వచ్చేసిన గైస్ లోపలికి. నేను ఇంకా విశ్వనాథ్ థియేటర్ డేట్ అయింది 10:30 అయింది గైస్, 11:30 అయింది. నేను వచ్చేసిన లోపలికి ఇప్పుడు. సో సినిమా కోసం వెయిటింగ్, అందరూ వచ్చేసారు. 11:30 అయింది, నేను కరెక్ట్గా 11:30కి వచ్చాను థియేటర్కి. ఇప్పుడు 11:30 అయింది, ఇంకా 10 minutes స్టార్ట్ అవుతాయి. సో గైస్ స్టార్ట్ అయ్యే సినిమా. ఇంకా లో వాయిస్ ఉంటుంది, కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి నేను ఓకేనా. సో లెట్స్ సీ ద వీడియో.
గైస్ సినిమా అయిపోయింది చూడండి. ఇక వచ్చేసిన థియేటర్ కాడ ఫుల్ ట్రాఫిక్, అందుకే తీయలేదు అక్కడ వీడియో. సో ఇక్కడే జెయింట్ కాడ రో కాఫీ మందికి వీడియో చేస్తున్నా. ఫుల్ ట్రాఫిక్ రివ్యూ కాబట్టి ఇప్పుడు ఇంటికి పోయినాక చెప్తా గైస్, ఎందుకంటే ఇప్పుడు ఎండలో చెప్పలేకపోతున్నా, నాకు మనీ చెమట పడుతున్నాయి, అలాగే గొంతు కూడా ఎండిపోయింది నాకు ఆసేసి. సో ఇక పోదాం. ఇక ఎండ ఎత్తున్నాయి బాబా, ఏం కొడతాను గైస్ ఎండ. ఇక పోతూ ఉన్నారు భయం వేస్తుంది. సో ఇంకా మనం తొందరగా పోయి సో ఎటు వచ్చినా కాసి ఇంటికి ఫైనలీ ఎక్కి మన ఇంటికి పోవాలి. సో ఏదో చిన్న బెడ్ తెలుసు అంటే మా అమ్మకి వాళ్ళకి చెప్పింది కదా, సో బెడ్ వేసుకున్నా మా అమ్మకు. సో ఇక పోదాం పైకి. వచ్చేసిన కలిసి ఇంటికి, మా ఇంటికి వచ్చేలోపు 2-3 అని. సో హాయ్ గైస్, ఏదో చిన్న పార్సిల్ తీసుకొచ్చా. బ్రెడ్ అంటే మా అమ్మకి బాగాలేదు, సో జలుబు వచ్చింది 2 వచ్చినాయి, అందుకే బ్రెడ్ తీసుకొచ్చా గైస్. సో ఇంకా ఇంటికి చూసిన లిఫ్ట్ కావాలా స్లిప్లో ఉన్నా సో ఇంటికి వచ్చేసిన. ఇంకా రూమ్ పోయి మాడదాం. సినిమా చూసిన యావరేజ్, స్టోరీ కొంచెం మార్చారు పూరి గారు, నాకు అర్థమవుతాయి. పూరి గారు నాకు తెలుసు, మీరు స్టోరీ మార్చి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. డబ్బులు ఇష్టమని స్టోరీ మాత్రం మార్చారు. సారీ అదే ఒకసారి ఎవరో ఒకసారి చూస్తాను, సారీ గేస్. అందుకే సరే ఇంకా రూమ్ కూడా మాట్లాడదు, ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. సో పోవాలి. చూడండి చూడండి బాగా ఎండ ఉంది, వర్షం పోతా అనుకున్నాం కాదు మేము, కాదు ఎండ ఉంది, రాత్రి అవుతుందేమో. సరే ఇంటికి దాకా మాట్లాడుకుంటున్నా. సో లెట్స్ గో టు ద హౌస్. సో గైస్ వచ్చేసినాం. సో డోర్గా వచ్చాం, చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రూమ్. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఇంటికి వచ్చేసిన, రూమ్కి వచ్చిన. సో సినిమా ఎట్టుంది చెప్పన్నా, 5కి 3.5 యావరేజ్ గ్యాస్, యావరేజ్. కొత్త స్టోరీ రాసిండు పూరి గారు, నాకు అర్థమవుతుంది. ఇస్మా శంకర్ కన్నా మేలంటే కాదు, ఇస్మా శంకర్ తోపు ఉంటుంది. ఆ సినిమా బాగుంది, దాంట్లో పాటలు కూడా బాగా ఉంటాయి, అన్ని పాటలు బాగుంటాయి. కానీ మనీష్ శర్మ గారు సారీ మనీష్ శర్మ గారు ఇస్మా శంకర్లో కొట్టినంత డబ్బు సినిమా ఎందుకు డబ్బులు కొట్టలే, అంటే డబ్బులు కాదు, మ్యూజిక్ ఎందుకు గట్టి కొట్టలే అంటున్నా. ఇస్మా శంకర్లో వాళ్ళు కొట్టారు కదా సార్, సాంగ్స్ అంటే బాగాలేనాయి. ఈ దీంట్లో నాకు ఒకటే బాగా నచ్చిన సాంగ్ అంటే స్టెప్ ఆర్నార్, ఆ పాట ఒక్కటే బాగా నచ్చింది. ఇంకోటి లాస్ట్ సాంగ్ ఉంటుంది కదా, ఐటమ్ సాంగ్ కానీ హీరోయిన్ రామ్ గారు చేస్తారు కదా, మార్ ముత్త మో చోట్ చుత్తా అని, అదే మన కేసీఆర్ గారు కూడా ఎంట్రీ వాయిస్ ఎంట్రీ ఏం చెప్తామని ఆ పాట ఆ 2 ఇచ్చినాయి. మధ్యలో ఒక పాట వచ్చింది హీరోయిన్ పాట, ఏం బాగాలే, నాకు నచ్చలే. కానీ ఇస్మా శంకర్ లాగా లేదు గైస్. ఇస్మా శంకర్ ఇక్కడ ఉంది, మా ఇది డబుల్ స్మార్ట్ ఇక్కడ ఉంది, అంతే తేడా. ఇక్కడ ఉంది డబుల్ స్మార్ట్, ఇస్మా శంకర్ ఇక్కడ ఉంది పైన, అంతే తేడా. ఇట్టే గైస్, ఇంతే. ఇది ఇస్మా శంకర్, ఇది డబుల్ స్మార్ట్. కొంతమంది డైరెక్టర్స్ సీక్వెల్ వేస్తారు, అంటే సీక్వెల్ 2 పార్ట్ చేస్తారు. కొంతమంది డైరెక్టర్స్ అంటే లైక్ ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ చేసాడు, కేజీఎఫ్ ఫస్ట్ వేసిండు, కేజీఎఫ్ 2 కూడా వేసిండు. కేజీఎఫ్ 2 ఇంకా హిట్ అయింది. మన రాజమౌళి గారు కూడా బాబాయ్ మంచి చేసి 2 చేసాడు, హిట్ అయింది. కొంతమందికి అలా అచ్చుబాటు అవుతుంది, కొంతమందికి అచ్చుబాటు కావట్లే. ఏం చేద్దాం, ఇప్పుడు పూరి జగన్ గారికి అచ్చుబాటు కాలేదన్నమాట డైరెక్టర్, ఎందుకంటే ఆయన ఇంకా అంతే స్క్రీన్ ప్లే రైటింగ్ తెలుసు కదా మీకు. బీసీఎస్ మ్యాన్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, అబ్బో ఎన్ని చూసినాం. ఏరియట్ అలాంటి వింటేజ్ పూరి గారు మిస్ అవుతున్నాం మనం, నిజంగా మిస్సింగ్ వింటేజ్ పూరి గారు. నాకు ఒకటే చెప్తున్నా, నాకు బిజినెస్ మ్యాన్ మూవీ డైరెక్ట్ చేసిన పూరి గారే నాకు కావాలి. ఎందుకంటే బిజినెస్ వాళ్ళు తీసు నాకు కలే కావాలా, అలాగే పూరి గారు కావాలి. అంతే, ఆ పూరి గారు మళ్ళీ ఇంకో సినిమా చేయాలి వచ్చే సంవత్సరం నేను కోరుకుంటున్నా. మంచి కథతో మళ్ళీ స్టార్ట్ చేయాలి పూరి గారు. ఇక డబుల్ స్మార్ట్ పోయినట్టే. యావరేజ్ గ్యాస్, యావరేజ్ నేత, యావరేజ్ మరి అంత లేదు. ల్యాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది. అబ్బా ఏం ల్యాగ్ రా బాబు, నాకు టైగర్ నొప్పి వచ్చేసింది గ్యాస్.
కొంతమంది అయితే పక్కన నిద్రపోతురు, వెనకాలైతే నిద్రపోతురు మా థియేటర్లో చూడాలి. సో ఓకే అయ్యేద్దాం ఇంకా. ఓకే 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 పాట ఎట్లా పాట నాకు 2 నచ్చినాయి, మీకేం వచ్చినా మాకు తెలియదు కానీ. సో 5కి 3.5 ఆర్ 3 అంతే. సో సినిమా అయితే బాగుంది, ఓకే 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 ఉంది. మీ ఓటీటీలో చూసుకోవచ్చు. ఎప్పుడైనా టైంపాస్ మనం అంటే ఎప్పుడైనా మనం ఖాళీ ఉన్నప్పుడు ఏదో సినిమా చూడాలి, ఓటీటీలో వచ్చినప్పుడు ఆ సినిమా చూడండి. ఈ సినిమా డబుల్ స్మార్ట్ చూడండి, యూస్ఫుల్. ఓటీటీలో చూడొచ్చు కానీ థియేటర్ చూడవచ్చు, మనీ వేస్ట్ ఊరికేనే. అటు ఒక 50 రూపీస్ అట్లా పెడితే పోండి, ఏగా 110 150 పెడితే వేస్ట్, డబ్బులు బెనిఫిట్ కాదు మీకు. నేను చెప్తున్నా ఓటీటీ వచ్చినప్పుడు మీరు ఓటీటీలో చూసుకోండి, అదే చెప్తున్నా. ఇప్పుడు ఓటీటీలో బెటర్, అందరూ చెప్తారు ఓటీటీ. అదే ఓటీటీ ఇప్పుడు వస్తుంది సెప్టెంబర్ 20 లేకపోతే సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుందా, అక్టోబర్ ఫస్ట్ వీక్ వస్తుంది, సెప్టెంబర్ లాస్ట్ వీక్ వస్తుంది, ఏమో చెప్పలేం. అప్పుడు చూసుకోండి, ఎందుకంటే ఇక సినిమా ఏమంతా టాప్ లెవెల్ రేంజ్ లేదు, విశ్వశంకర్ లేదు. విశ్వశంకర్ బాగుంది, అది చాలా బాగుంది సినిమా, దాని బోర్ కొంచెం బోర్ కొట్టింది అంతే. ఏం చెప్పలేం, కొత్త స్టోరీ మొత్తం పాత స్టోరీ మొత్తం చేసిరు. సరే అందరూ బాగుంది పర్ఫార్మెన్స్. సో ప్లీజ్ subscribe my channel, so don't miss my videos. Subscribe, so share to your friends and family members. Okay, see you next video. నాజ్ బై గేమర్ ఛానల్లో వీడియో వస్తుంది. ఈ మంత్ ఎలా నెక్స్ట్ మంత్ మీకు చెప్పాను, అప్డేట్ చేయను, నేను వీడియో పెడతా, అప్పుడు చెప్తా. ఓకేనా. సో సీ యూ నెక్స్ట్ వీడియో. Until then, watch my videos.